సో ఒకప్పుడు ఎవరి నోటి ధుల వల్ల వైసీపీ పార్టీ మొత్తం కూడా పతనం అయిపోయిందో, సో అట్లాంటి వీడియోలు కొన్ని అపురూపమైన వీడియోలు మన ముందుకు వచ్చినాయి. రేపు పవన్ కళ్యాణ్ చెప్పు చూసావని ఎంత వేటకారం అంటే చెప్పడం ఎందుకు, వీడియో చూపి. ఓకే. లే పారగాన్ చెప్పండి. కొట్టానంటే మామూలుగా ఉండదు. ఎందుకు కొట్టేస్తాం కానీ తెగదంటారా బాబా? మరి కొట్టేద్దాం ఒకసారి. పవన్ కళ్యాణ్ పిచ్చితనానికి, పవన్ కళ్యాణ్ ఎర్రితనానికి, నీ రౌడీ ఇజానికి నా చెప్పులతో నమస్కారం. ఓకే, పడేసింది. ఏంటంటే లంజా. అయ్యో వీళ్ళందరూ నన్ను చాలా ముద్దుగా పిలుస్తూ ఉంటారు ఆ పేరు పెట్టి. ఆమె బోర్న్ బిచ్. ఆమె బోర్న్ బిచ్. నువ్వు కాదు కదా నిన్ను పుట్టించిన నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా పెద్ద మనిషి, రా నా కొడక, రా వైజాగ్ రా. కొడక నిన్ను అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే, రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్ కి నీ కథ తేల్చకపోతే, నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు, వెయిటింగ్ నా కొడక, రా చూసుకుంటాను. 2024లో పీకే గారు సీఎం అయితే నా అయితే నా కొడక నేను ఆల్రెడీ చెప్పా. చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా. నీ అమ్మ మీరు 2004 దాకా ఆగాలరా. ఇంట్లో యాంగర్ గా తెలిసిన సొక్క వేసుకొని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి. అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరి అలాంటి అప్పు చెప్పాలి. దేనికి? అర్థమైందిగా? నువ్వు ఎలా నా భార్య బిడ్డలు తిట్టించావు, పిచ్చి కుక్క. ఆయనే ఒప్పుకుంటాడు కూడా. నేను దీనికన్నా మేము తినలేను సాయి, నా చెవులు వస్తున్నాయి. ప్లీజ్ సీరియస్లీ. అసలు ఎంత గలీజ్ మాటలు అంటే, అసలు ఇన్ని రోజులు మనం అందరం అనుకున్నాం ఓన్లీ నార్మల్. నిజంగా ఆ ఫస్ట్ వీడియో నేను చూడలేను, వెరీ సారీ. నేను ఇప్పుడే చూస్తున్నా. నేను ఎలక్షన్స్ కన్నా బోరుగడ్డ అనిల్ అంట, వాడి పేరు ఎంత గట్టిగా చెప్పుకుంటున్నాడంటే. సో సరే, నువ్వు వాళ్ళ గురించి మాట్లాడినావు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మ తీసుకురావాలి. అసలు నాకు అర్థంగా పిచ్చి గిట్ల లేసిందా? ఇంత గలీజ్ నా దగ్గర పంపి అని అంటున్నాడు. ఇటువంటి గలీజ్ వీడియోలు చేసినాక ఎవరైనా మా మీద కేసులు ఎందుకు పెడుతున్నారు? ఇట్లాంటి ఎవరికన్నా ఎట్లా కాలుతుంది? ఒక్క నిమిషం సాయి, అసలు ఇప్పుడు మాట్లాడాల్సింది అది కాదు. మనం మొన్న సారీ చెప్పిందిగా, ఆమె చెప్పింది, ఈయన కూడా ఏం చెప్పిండు, నేను రాను, అసలు నేను ఇంకేదానికి ఇంత గలీజ్ మాటలు మాట్లాడానికి ఎవడన్నా ఇష్టపెడతాడా? ఆమె చెప్పుతో కొడుతుందంట. ఆవు మరి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పారాగాన్ చెప్పు, బాడా చెప్పు కాదు. ఫస్ట్ పేరు తెలుసుకో, దాని తర్వాత మాట్లాడు. ఇంకోటి, చెప్పుతో కొట్టడానికి మేమే చేతిలో గాజులు వేసుకొని కూర్చుందని అనుకుంటున్నావా టీడీపీ వాళ్ళు? నాకు అర్థం కాదు. ఆ మాటలు అనే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాలి కదా, ఎవరిని అంటున్నాం, ఎందుకు అంటున్నాం, ఏమీ లేదు. ఇన్ని మాటలు మాట్లాడి నా కుటుంబానికి చాలా బాధ అవుతుందండి, ఇప్పటి నుంచి నేను మళ్ళీ అసలు ఇలాంటి వీడియోలు చెయ్యను, నన్ను క్షమించండి లోకేష్ గారు, నన్ను క్షమించండి పవన్ గారు. ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఎవరండి క్షమించేది? అసలు వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందాక నేను చాలా రీజన్స్ ఉన్నాయి అనుకున్నాను, ఈ రీజన్ అనుకోలేదు. నేను ఖచ్చితంగా ఈ వీడియోలు చూస్తున్న తర్వాత క్లియర్ కట్ గా అర్థమయ్యేది. అసలు అవి వింటే ఎవరన్నా డైరెక్ట్ గానే అడుగుతారు, అసలు నీకు సిగ్గుందా, నువ్వు ఆడదానివేనా, ఒక ఆడపిల్ల అయినట్లు ఏమైనా మాట్లాడతారా? సో అది పక్కన పెట్టు. నెక్స్ట్ వచ్చినట్టు బోరుగడ్డ అనిల్, అసలు నోరా లేకపోతే ఇంకేమన్నా ఒక తల్లి చెల్లి వానికి లేరా? ఇప్పుడు వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ పిల్లల్ని ఎవరన్నా తప్పుగా అసలు అది చెప్పడానికన్నా మనకు నోరొస్తుందా? వాడు ఎంత గలీజ్గా మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి ఒక ఘోరమైన వీడియోలో వైసీపీ పతనం ఎందుకు అయింది, ఎవరి నోటి దూల వల్ల అయ్యింది అంటే చాలా మంది అంటుంటారు కదా, మేము ఏమన్నాము, ఏం మాట్లాడినామని. శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్, ఈయన పోసాని కృష్ణమురళి, ఇంకా ఉన్నాయి. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ దిస్. అన్నిటికీ ఫ్యామిలీ ఎందుకు వస్తుంది అసలు నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లని కదా అరెస్ట్ చేయాల్సింది మీరు. చదువుకున్న జ్ఞానం ఉందా?
మీ పర్సనల్ విషయాలు ఎవడు పర్సనల్ విషయాలా? ఇది పర్సనల్ విషయాలా? నేనున్నా సార్ గుమ్మ పెట్టానా? ఎందుకు పర్సనల్ విషయం సార్ ఇది? ఆందోళన అడుగు పెట్టాలి తప్పని ఒక మహానుభావుడు చెప్తాడు. ఏం సో నెక్స్ట్ వాళ్ళు చూద్దాం ఇంకెవరెవరు మాట్లాడారు ఏంటి. మాట్లాడుతున్నాడు. ఓకే వచ్చింది మహారాణి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనసున్న నాయకుడిని ఆహా. నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడు. అసలు నీ బతుకెంత, నువ్వెంత, నీ స్థాయి డిప్యూటీ ఎంత సీఎం అని అంతా మోడీ మెచ్చుకునే అంత ఈ రోజు చూస్తే దిగజారిపోయినంత, జగన్మోహన్ రెడ్డి గారు దిగజార్చుకునే ఎవడు పట్టించుకున్నంత. రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 13 ఏళ్ళు అవుతుంది. ఈ 13 ఏళ్లలో ఆయన 2 సార్లు ఎంపీ అయ్యారు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి అపోజిషన్ లీడర్ గా ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడేమైండు? ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంట్లో కూర్చుంది. నువ్వు రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అయింది. ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు. అందుకే డిప్యూటీ సీఎం అయ్యాడు. నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? ఇప్పుడు నగరంలో నీ పరిస్థితి ఏంటి? 151 ఎమ్మెల్యేలు గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? 2 చోట్ల నిలబడి 2 చోట్ల ఓడిపోయినా నువ్వెక్కడ? ఒకే చోట్ల గెలిచారు. రంగుల మన సార్ వచ్చాడు, పవన్ కళ్యాణ్. గోపాల వర్మ. ఇప్పుడు ఆయన మొహానికి రంగు వేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. నోబడీ సేస్ నో, టెరిఫిక్, అబ్సల్యూట్లీ. ఆయన పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక రాజకీయ నాయకుడుగా వచ్చినప్పుడు నేను ఇది చేస్తా అని సినిమాలో డైలాగ్ చెప్పినట్టు చెప్పి పారిపోయిన ఇప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను కూడా ఇంప్రెస్ అయ్యాను ఆ టైంలో. సో దాని తర్వాత అన్నీ జరిగిన అందరికీ తెలుసు, దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఊరు పేరు తెలియని ఒక అమ్మాయి తెలంగాణలో ఫేమస్ అయిపోయి బర్రెలక్క, అంటే బర్రెల్ని కాస్తుంది. బర్రెల్ని కాసే ఒక అమ్మాయి అంత పాపులర్ అయిపోతే ఈయన సూపర్ స్టార్ అయి ఉండి బర్రె లెక్క అయిపోయాడు. బర్రె లెక్కకి తప్పలేదు మిమ్మల్ని అరెస్ట్ చేయడం, అస్సలు తప్పలేదు. తెలివి ఉండి మాట్లాడుతున్నాడా? అస్సలు తప్పలేదు. వేరే అసలు రాష్ట్రంలో ఇంకో 2-3 కేసులు పెట్టాల్సింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ దీని మీద అసలు ఇంకో కేసు పెట్టాల్సింది. అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెల్లో లాస్ట్. ఓకే ఫైన్. మొత్తం 5 మెంబర్స్. శ్రీరెడ్డి, అనిల్ కుమార్, అదేవిధంగా పోసాని కృష్ణమురళి, ఆర్కే రోజా, ఆర్జీవి. వాహ్, వీళ్ళల్లో 4 అవుట్ ఆఫ్ ది బాక్స్. దండేసి దండం పెట్టి పూజ చేయాలి ఇలా మాటలకు, ఇలా నోర్లకి. అవును, ఇందులో మెయిన్ ఒక్క వ్యక్తికే మాట్లాడే అర్హత ఉంది, అది ఆర్కే రోజాకు మాత్రమే. నిజం చెప్తున్నా. శ్రీరెడ్డి పార్టీకి సంబంధం లేదు. అనిల్ కుమార్ యాదవ్ పెద్దగా ఆయన పార్టీలో ఉన్నాడా ఏడన్నా కనిపించదు. అదొక సైకో పిచ్చి కుక్క అంటారు. అదొక వేరే డిఫరెంట్ స్టోరీ అది. పోసాని కృష్ణమురళి మొన్న నేను అసలు ఏ పార్టీకి సంబంధం లేదని ఆయన చేతులు ఎత్తేసిండు. అండ్ ఆర్జీవి ఒక డైరెక్టర్ అయ్యుండి ఒక బర్రెలక్క అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ తోని వందలాది వేలాది మంది లక్షలాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక పవన్ కళ్యాణ్ని పోల్చడం కరెక్ట్ కాదు. అదే కాకుండా ఈ వీడియో ఒకానొక టైంలో పోస్ట్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా జనాలకి అర్థమైంది అసలు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా లేకుండా ఓడిపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఘనకార్యాలే. ఇంకోటి, ఒక మధ్యలో ఆర్కే రోజా గారు ఒక మాట అన్నారు, అసలు గారు అన్నం ఎందుకు ఇంకా, రోజాకు ఒక మాట అన్నారు. ఏమని అంటే అసలు 15 సంవత్సరాలు అయింది, ఆయన వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఫస్ట్ క్లారిటీ తెచ్చుకో, జ్ఞానం లేదు. ఫస్ట్ 10 సంవత్సరాలు అయింది. వచ్చిన తర్వాత ఫస్ట్ 2 సార్లు ఎవరైనా కూడా ఫస్ట్ సారే గెలిచిరు అంటే అందరికి సాధ్యం కాదు. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు అటువంటి వాళ్ళే ఫస్ట్ టైం ఓడిపోయి దాని తర్వాత గెలిచి దాని తర్వాత ప్రతిపోయి అన్నీ అనుభవించారు. తర్వాత ఆయన నెక్స్ట్ గెలిచిన తర్వాత డైరెక్ట్ డిప్యూటీ సీఎం వచ్చింది. మరి నువ్వు 2 సార్లు గెలిచినావు, మరి ఏమైంది? మినిస్టర్ పదవి వచ్చేగా ఇవి ఉన్నది ఉంచుకున్నది వాదే. ఇట్లా ఏదన్నా ఒక విషయం గురించి మాట్లాడే ముందు దానికి సంబంధించి దాని గురించి విశ్లేషణ చేసి మాట్లాడాలా. దీన్ని బట్టి మీకు అర్థమైంది, వీడియో మొత్తం చూసిరు మాతో పాటు మీకు అర్థమై ఉంటుంది అసలు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రతిపక్ష హోదా లేకుండా ఉండడానికి గల కారణాలు వీళ్ళు. కానీ ఆయన చేసిన దానికి మాత్రం నిజంగా ఒక వంతు
జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేశారేమో, అది కనిపించకుండా దాచిపెట్టడానికి ఆయనని తప్పు పట్టడానికి కారణం వీళ్ళే. అంటే అది చేసిన కొంచెం మంచి పనులు కూడా తూడ్చుకుపోయినాయి అంటే ఖచ్చితంగా వీళ్ళే. అంటే ఇన్ని రోజుల పాటు ఎన్ని కేసులు పెట్టినా ఎవరేమన్నా కూడా మేము ఏమన్నాము, ఎవరేమన్నారు, మంచి మాటలే అన్నారు కదా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్ప ఇట్లా రకరకాలుగా మాట్లాడారు కదా. అసలు ఇలాంటి ఒక మనం మాట్లాడలేదో కానీ సిగ్గులైన మనుషులు అనుకోవచ్చు. అసలు మీరు రాజకీయ నాయకుల గురించి, రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు రాజకీయాల గురించే మాట్లాడండి. ఫ్యామిలీస్ అంటారు, అమ్మ అంటారు, భార్య అంటారు, లాస్ట్ పిల్లలు కూడా అంటారు. పిల్లలు ఏం చేశారు? మీకు పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లల్ని ఎవరంటే కనీసం కన్నెత్తి చూస్తే కూడా మీకు కోపం రాదా? అట్లాంటిది వాడు ఒక పిచ్చోడు కూడా అట్లాంటి మాటలు మాట్లాడాడు. అంటే నోరు నుంచి ఎంత రోత వస్తుందంటే మీ పిల్లలు నా దగ్గరికి పంపి అని ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారు బోరగడ్డ అనిల్. సో వాళ్ళ భార్య వచ్చి మాట్లాడుతుంది, మా ఆయన ఏం చేశాడు ముందే ఇట్లా. అసలు ఇప్పుడు వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళ గురించి ఇంకెవడో తిలనోడు మాట్లాడితే వాళ్ళు అట్లే ఊరుకుంటారా? అండ్ పోసాని కృష్ణమూర్తి ఏమన్నాడు రీసెంట్గా, నేను ఏం చేసినా నాకు అసలు రాజకీయాలతో సంబంధమే లేదు, నేను జస్ట్ సపోర్ట్ తెలిపిన అన్నాడు. ఇదా సపోర్ట్ తెలపడం? ఆయన కూడా భార్య పిల్లలని మాట్లాడుతున్నాడు, అమ్మ గురించి పోతున్నాడు. అండ్ ఆర్జీబీ అసలు నా కేసుకే సంబంధం లేదు, నేను భయపడను, నా ఇష్టం, నేను ఏమన్నా చేసుకుంటా, నేను షూటింగ్లు ఉన్నా, బిజీ ఉన్నా. సో ఇట్లాంటివన్నీ రీజన్స్ చెప్పడం వల్ల ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత క్లియర్గా అర్థం కావాలి. ఈయన కూడా ఒక బర్రెలక్కతోని పోల్చి నువ్వు ఇంకొక బర్రెలక్క అయినావు అంటే దానికి మీనింగ్ ఏంది? ఆయన ఒక సూపర్ స్టార్ హీరో, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యిండు. అది కాకుండా ఏ రాష్ట్రంలో ఆయన క్రేజ్ ఉంటుంది, ఏ దేశంలో ఆయన క్రేజ్ ఉంటుంది, దీన్ని పట్టి అర్థం చేసుకోవాలి కదా. సో మొత్తానికి వీళ్ళందరి నోటిదుల ఎట్లా అంటే, నోటిదుల అనేట కాదు, దీన్ని వాళ్ళ నోటికి ఉన్న ఒక గబ్బు రోగం అనుకోవచ్చు. సో ఈ రోగం వల్ల ఆ రోగం మొత్తం కూడా రాష్ట్రానికి సోకి రాష్ట్ర ప్రజలందరూ కూడా మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఇలాంటి ఒక రోత మాటల వల్ల మంచి పనులన్నీ కూడా కప్పిపోయినాయి. సో అట్లా ప్రజలందరూ కూడా నెగిటివ్ అయ్యారు తప్ప సో ఎందుకు పార్టీ ఓడిపోయింది మా తప్పు లేదు అంటే ఇట్లాంటి రీజన్సే.